హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 118. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. గీత మాత్రం గట్టిగా నవ్వుతూ, "ఏంటి బాస్ ప్రాంక్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని ప్రేమించడమేంటి? నాన్‌సెన్స్" అని అంటుంది. నక్షత్ర ముందుకు వచ్చి గీత చెయ్యి పట్టుకొని, "నువ్వు కొంచెం సేపు కామ్‌గా ఉండు గీత" అని దేవా వైపు చూస్తూ, "సార్ అది ఇంటర్మీడియేట్ స్టూడెంట్. దాంతో ఏం మాట్లాడుతున్నారు మీరు? అది చాలా చిన్న పిల్ల. అవసరమైతే హేమంత్ కాళ్ళు పట్టుకొని జరిగిన దానికి క్షమించమని నేను ప్రాధేయపడతాను. అంతేకాని నా చెల్లి లైఫ్‌తో ఆడుకోకండి" అని చాలా సీరియస్‌గా అంటుంది. దేవా నక్షత్ర గొంతు పట్టుకొని, "ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మీ చెల్లి నాకు నచ్చింది. అది నాకు కావాలి. ఇప్పుడు చిన్న పిల్ల అయ్యుండొచ్చు. కానీ ఒక 4 ఇయర్స్ తర్వాత దానికి పెళ్లి చేస్తారు కదా! అప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను. అలా కాదని దాన్ని నా నుండి దూరం పంపించాలని చూసినా దానికి నాకు మధ్యలోకి ఎవరైనా వచ్చినా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తారు" అని కోపంగా అంటాడు. గీత ముందుకు వెళ్ళి కోపంగా చూస్తూ దేవా చేతిని గట్టిగా పట్టుకుంటుంది. గీత గంభీరంగా, "మా అక్కని వదులు" అని చాలా గట్టిగా అంటుంది. దేవ నక్షత్రాన్ని కిందకి వదిలి గీత వైపు సూటిగా చూస్తూ, "ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ సారి చెప్తున్నా. నీ ప్రేమ మొత్తం నాకే కావాలి. అలా కాదని మీ అక్క మీద రవ్వంత చూపించినా అది నా చేతిలో చచ్చిపోతుంది. దూరంగా ఉండి దాన్ని కాపాడుకుంటావో, దానికి దగ్గరగా ఉండి దాన్ని చంపేస్తావో నీ ఇష్టం" అని గీత బుగ్గ మీద తడుతూ, "నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను అంజు బేబీ. నీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నీకు ఎవరంటే ఇష్టం? నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు? నువ్వు చేసే అల్లరి, నీకు నచ్చిన వాళ్ళ మీద నువ్వు చూపించే కేర్ అన్నీ తెలుసు. ఈ రోజు నుండి నీ లైఫ్‌లో ప్రతిదీ మారిపోవాలి. నేను తప్ప నీకు వేరే ప్రపంచం ఉండకూడదు. అలా కాదని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావనుకో, మీ ఇంట్లో అందరికన్నా ముందు పోయేది మీ అక్కే. అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చెయ్యి. ఈవినింగ్ కాల్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. ఏమాత్రం నా కాల్‌ని అవాయిడ్ చేసినా నాలో ఉన్న దెవ్వాన్ని చూపించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు" అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్తాడు. గీత నక్షత్ర దగ్గరకు వెళ్ళి నక్షత్రాన్ని పైకి లేపి గట్టిగా హగ్ చేసుకొని, "ఏం కాదక్కా భయపడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు" అని మెల్లగా అంటుంది. నక్షత్ర గీత ఫేస్‌ని తన 2 చేతుల్లోనికి తీసుకొని గట్టిగా ఏడుస్తూ, "నా వల్లే ఇదంతా జరిగింది. నాతో పాటు నిన్ను కూడా ప్రాబ్లమ్‌లో ఇరికించేశాను. నన్ను క్షమించు గీత" అని ఏడుస్తూ అంటుంది. నక్షత్ర భయంగా చూస్తూ, "గీత ఇదంత ఈజీగా తీసుకునే విషయం కాదు. ఫస్ట్ ఈ విషయాన్ని డ్యాడీకి చెప్దాం. కనీసం డ్యాడీ అయినా మనకి సపోర్ట్‌గా ఉంటారు" అని అంటుంది. గీత నక్షత్రాన్ని ఓదారుస్తూ, "అక్కా నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ భయపడుతుంది. మనల్ని కాలేజీకి కూడా పంపించదు. ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా! నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. అవసరమైతే మనం డ్యాడీ హెల్ప్ కూడా తీసుకుందాం" అని నక్షత్రకి ధైర్యం చెప్పి, ఈ రోజుకి కాలేజీకి వెళ్ళే మూడ్ లేక నక్షత్రాన్ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతుంది. గీత చింటూ వైపు చూసి, "అరే చింటూ నువ్వు కాలేజీకి వెళ్ళు. నేను అక్కని తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇక్కడ జరిగింది మన కాలేజీలో ఎవరితోనూ డిస్కస్ చేయకు" అని మెల్లగా అంటుంది. చింటూ భయంగా చూస్తూ, "గీత వాళ్ళని చూస్తుంటే భయంగా ఉంది. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు" అని చెప్పి అక్కడి నుండి కాలేజీకి స్టార్ట్ అవుతాడు. గీత నక్షత్రాన్ని తీసుకొని స్కూటీ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. డ్రైవ్ చేస్తుందన్న మాటే గాని తన బ్రెయిన్‌లో కొన్ని వందల ప్రశ్నలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇల్లు రావడంతో గీత స్కూటీ ఆపి నక్షత్ర వైపు చూస్తూ, "అక్కా నువ్వు భయపడి అమ్మ ముందు మాత్రం ఓపెన్ అవ్వకు. ఇప్పుడు ఎందుకు వచ్చాము అని అడిగితే నీకు హెల్త్ బాలేదని చెప్పు. జాగ్రత్త అక్కా. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అందరూ డిస్టర్బ్ అయిపోతారు" అని మెల్లగా అంటుంది. నక్షత్ర గీత వైపు చూస్తూ, "గీత దేవ కాల్ చేస్తా అన్నాడు కదా! అప్పుడేం చేస్తావు?" అని అడుగుతుంది. గీత తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి, "నా మొబైల్‌కి ఛార్జింగ్ లేదు. నేను చూసుకోలేదు. ఒకవేళ కాల్ చేసి
రేపు క్వెషన్ చేస్తే ఇదే ఆన్సర్ చేయి. రేపటి గురించి ఆలోచించడం మానేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉండక్క. పద లోపలికి వెళ్దాం అని నక్షత్రాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ టైంలో ఇంటికి వస్తున్న కూతుళ్ళని చూసిన లక్ష్మి గారు కంగారుగా ఏమైంది? ఈ టైంలో ఇంటికి వస్తున్నారు ఏంటి? అని కంగారుగా అడుగుతుంది. గీత కోపంగా చూస్తూ ఏంటి? మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వవా అమ్మా? అని కొంచెం గట్టిగా అడుగుతుంది. లక్ష్మి గారు గీత వైపు కోపంగా చూసి మిమ్మల్ని ఇంటికి రావద్దని ఎవరు అనడం లేదు. కాలేజీ టైం అవ్వకుండా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నాను అని అడగడంతో గీత నక్షత్ర వైపు చూసి అక్కకి హెల్త్ బాలేదు. బాగా హెడేక్‌గా ఉందని కాల్ చేసింది. అందుకే అక్కని అక్క దగ్గరకు వెళ్ళి అక్కను తీసుకొని ఇంటికి వచ్చాను. నీ క్వెషన్స్‌కి ఆన్సర్ దొరికింది కదా! ఇప్పటికైనా మమ్మల్ని లోపలికి రానివ్వు అని చిరుకోపంగా అంటుంది. లక్ష్మి గారు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని 2 అడుగుల్లో లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో ఎప్పుడు చలాకీగా ఉండే పిల్లలు ఈరోజు ఇంత నీరసంగా ఇంటికి వచ్చారు అని వాళ్ళని లోపలికి పంపించి ఆవిడ అది పారేయడానికి బయటకు వెళ్తారు. గీత ధైర్యం చెప్పడంతో నక్షత్ర కొంచెం తన కంగారుని తగ్గించుకొని తన రూమ్‌లోనికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుతుంది. గీత తన రూమ్‌లోనికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి బెడ్ మీద కూర్చొని ఎవడు వీడు? నాతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి గారు స్నాక్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో గీత వాటిని తీసుకొని దేవా నుండి ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్‌లు చేస్తూ ఉంటుంది. గీత ఆలోచనల మధ్య టైం గడిచి ఈవినింగ్ 7 అవ్వడంతో నక్షత్ర ఫోన్ గట్టిగా రింగ్ అవుతుంది. నక్షత్ర ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? అని తన ఫోన్ చేతిలోకి తీసుకొని చూసేసరికి ఏదో అన్‌నోన్ నంబర్ కనిపించడంతో నక్షత్ర అనుమానంగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో! అని చాలా నెమ్మదిగా అంటుంది. ఫోన్ తీసుకువెళ్ళి అంజుకివ్వు అని గంభీరమైన స్వరం వినిపించడంతో కాల్ చేసింది ఎవరో అర్థమైన నక్షత్ర భయంగా చూస్తూ దేవా అని మెల్లగా అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ పర్వాలేదే నా వాయిస్ వినగానే నన్ను బాగానే గుర్తుపట్టావు. ఇంతకీ నా అంజు బేబీ ఏం చేస్తుంది అని గంభీరంగా అడుగుతాడు. నక్షత్ర భయంగా చూస్తూ గీత తన రూమ్లో ఉంది. ఏం చేస్తుందో నాకు తెలీదు దేవా అని భయంగా అంటుంది. ఫోన్ తీసుకువెళ్ళి తనకి ఇవ్వు అని గంభీరంగా అనడంతో నక్షత్ర కంగారుగా గీత రూమ్‌కి వెళ్ళి గీత నీకే ఫోన్ అని తన ఫోన్ ముందుకు చాపుతుంది. గీత అయోమయంగా చూస్తూ ఈ టైంలో నాకోసం ఎవరు కాల్ చేశారక్కా? అని అంటూ ఆ మొబైల్ తీసుకొని హలో! అని అంటుంది. దేవ చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతూ నీ మొబైల్‌కేమైంది అంజు? అని అడుగుతాడు. గీత తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఫోన్ మ్యూట్‌లో పెట్టి నక్షత్ర వైపు చూస్తూ వాడు కాల్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చేసావక్కా? అని కంగారుగా అడుగుతుంది. నక్షత్ర నాకు దేవా అని తెలీదు గీత. ఏదో కొత్త నెంబర్ కనిపించడంతో ఎవరో తెలియక లిఫ్ట్ చేశాను అని అంటుంది. దేవ గంభీరంగా మాట్లాడుతూ అంజు వినపడుతుందా? అని గట్టిగా అంటాడు. గీత మ్యూట్ ఆఫ్ చేసి ఏంటి నీ ప్రాబ్లమ్? ఇప్పుడెందుకు కాల్ చేశావు? అని అడుగుతుంది. దేవా నీ మొబైల్‌కేమైంది? నేను కాల్ చేస్తానని చెప్పాను కదా! ఫోన్ ఆన్‌లో ఉంచుకోవాలని తెలీదా? అని గంభీరంగా అడుగుతాడు. గీత కోపంగా మాట్లాడుతూ ఎవడ్రా నువ్వు? నా గురించి 4 విషయాలు తెలుసుకొని నువ్వంటే నాకిష్టం. నువ్వు తిరిగి నన్ను ప్రేమించకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి చేస్తాను అని బెదిరిస్తే బెదిరిపోయి నీకు సరెండర్ అయిపోతాను అనుకుంటున్నావా? గీత, గీతాంజలి ఇక్కడ. నువ్వు బెదిరించడం మాని వెళ్లి నీ పని చూసుకో. నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా నిన్ను ప్రేమించడం కాదు కదా! కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడను. నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్లి ఇంకెవరినైనా ట్రై చేసుకో అని గంభీరంగా అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ ఇదే ఈ పొగరే నీలో నాకు బాగా నచ్చింది. ఇప్పుడేంటి? నేనేం చేస్తానో, ఏం చేయగలను చూపించమంటావా? అని గట్టిగా అడుగుతాడు. గీత చాలా కోపంగా నువ్వేం చేసుకుంటావో చేసుకో. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. నాకు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం మానేయ్ అని కోపంగా అంటుంది. దేవా గంభీరంగా మాట్లాడుతూ నీకంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నా ఫీలింగ్స్ అర్థం కాలేదా అంజు? నేను కాల్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఉండాలి కదా! అయ్యో! అంజు బేబీ తర్వాత నువ్వెక్కడ ఫీల్ అవుతావో ఏమో అని నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీ నాన్న అదే అరవింద్ గారు టెండర్ వేయడానికి ఇప్పుడే టెండర్ ఆఫీస్‌కొచ్చారు. నువ్వు నా ప్రేమను ప్రూవ్ చేసుకోమంటే 2 నిమిషాలు కూడా ఆలోచించకుండా
మీ నాన్నని పరలోకంకి పార్సిల్ చేస్తాను. నీకింకా అనుమానంగా ఉంటే వీడియో కాల్ చేస్తాను. లైవ్‌లో వాచ్ చేస్తూ ఉండు అని గంభీరంగా అంటాడు. గీత కంగారుగా, రేయ్! ఏం మాట్లాడుతున్నావు? నన్ను బెదిరించడం కోసం నీకిష్టం వచ్చినట్టు వాగుతున్నావా? అని గట్టిగా అడుగుతుంది. దేవా! అయ్యో! పిచ్చి అంజు. నాకు తెలుసు నువ్విలా మాటలతో చెప్తే వినవు అని. ఒక పని చెయ్. నేనెక్కడ కాల్ చేస్తానేమో అని భయపడి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశావు కదా! నీ ఫోన్ ఆన్ చేసి మీ ప్రియమైన డ్యాడీకి కాల్ చేసి ఎక్కడున్నారో అడుగు. ఆయన చుట్టుపక్కల ఏమున్నాయో అడుగు. నా మనిషి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని నా ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ మీ నాన్న వెనకే తిరుగుతున్నాడు. నువ్వు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నేను లైన్‌లోనే ఉంటాను అని చాలా నెమ్మదిగా అంటాడు. గీత కంగారుగా తన మొబైల్ తీసుకొని మొబైల్ ఆన్ చేసి అరవింద్ గారికి కాల్ చేస్తుంది. లాస్ట్ రింగ్‌కి ఆయన కాల్ లిఫ్ట్ చేసి హలో గీతమ్మా అని మెల్లగా అంటారు. గీత తన కంగారుని తగ్గించుకొని డ్యాడీ ఎక్కడున్నారు అని మెల్లగా అడుగుతుంది. అరవింద్ గారు టెండర్ వేయడానికి టెండర్ ఆఫీస్‌కొచ్చానమ్మా. ఏమైంది? అని అనుమానంగా అడగడంతో ఏం లేదు డాడ్. మీ చుట్టూ ఏమున్నాయో ఒకసారి క్లియర్‌గా చెప్తారా? అని అడుగుతుంది. అరవింద్ గారు ఏమైంది గీత? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అని అడగడంతో గీత కొంచెం గట్టిగా మాట్లాడుతూ డాడీ ప్లీజ్ ముందు అడిగిన దానికి చెప్పండి అని అనడంతో ఆయన చుట్టూ తీక్షణంగా చూసి గీత నా లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద వెహికల్ ఉంది. నా బ్యాక్ సైడ్ ఒక కార్ పార్క్ చేసి ఉంది. నాకు దగ్గరలో ఇద్దరు మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అని అంటారు. గీత కొంచెం కంగారుగా డాడ్ కొంచెం క్లియర్‌గా చెప్పండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ కలర్, వాళ్ళ బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అంటుంది. అరవింద్ గారు అతని ఎదురుగా ఉన్న ఇద్దరు మనుషుల్ని తీక్షణంగా చూసి, "ఇత్తమ్మా వాళ్ళలో ఒకడు రెడ్ కలర్ షర్ట్‌లో ఉన్నాడు. ప్రతి 2 మినిట్స్‌కొకసారి నా వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది" అని అంటారు. అరవింద్ గారు అలా మాట్లాడుతూ ఉండగా సడెన్‌గా ఒక కార్ అతని ఇంచ్ గ్యాప్‌లో ముందుకు వెళ్తుంది. అరవింద్ గారు ఆ కారు వైపు చూసి కొంచెం వెనక్కి తిరిగి కళ్ళు కనిపించడం లేదా? అని గట్టిగా అరుస్తారు. గీత కంగారుగా డాడీ ఏం జరిగింది? అని గట్టిగా అడుగుతుంది. అరవింద్ గారు తన మొబైల్ తీసుకొని ఏం లేదు గీతమ్మా. నువ్వు కంగారు పడకు. ఎవడో తాగి డ్రైవ్ చేస్తున్నట్టున్నాడు. కార్‌ని రోడ్డు మీద కాకుండా మనుషుల మీద డ్రైవ్ చేసేలాగా ఉన్నాడు. నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను అని మెల్లగా అంటారు. గీత తన కంగారుని లోపలే దాచేస్తూ డాడ్ మీరొక్కరే ఉండకండి. లోపలికి వెళ్లి అందరితో కలిసి వెయిట్ చేస్తూ ఉండండి. నేనొక 5 మినిట్స్ ఆగి కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. గీత నక్షత్ర మొబైల్ తీసుకొని హలో అని కొంచెం కంగారుగా అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ మీ నాన్న తప్పించుకున్నాడు అనుకుంటున్నావా అంజు? నేనే జస్ట్ భయపెట్టి వదిలేయమన్నాను. నువ్విప్పుడు నా మాట వినలేదనుకో ఈసారి కారు దగ్గరకు వెళ్లి ఆగదు. మీ నాన్న మీద నుంచి వెళ్తుంది. తెలివిగల దానివి. అంత దూరం తెచ్చుకోవు అని అనుకుంటున్నాను అని గంభీరంగా అంటాడు. దేవా మెల్లిగా మాట్లాడుతూ, "ఇప్పటికైనా నాతో మాట్లాడతావా అంజు?" అని ప్రేమగా అడుగుతాడు. గీత కంగారుగా, "మా డ్యాడీని ఏం చేయొద్దు. ఇప్పుడు నేను నీతో కాల్ మాట్లాడాలి అంతే కదా! నేను మాట్లాడతాను. నీ మనుషుల్ని మా డ్యాడీకి దూరంగా ఉండమను" అని గట్టిగా అంటుంది. "దేవా, నువ్వు నా మాట విన్నంత వరకు మీ ఇంట్లో ఎవ్వరికీ ఏమీ జరగదు అంజు. అలా కాదని నన్ను, నా మాటని లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావే అనుకో, మీ ఇంట్లో ఏ ఒక్కరిని వదలకుండా అందరిని చంపేస్తాను." నువ్వు మాటలతో చెప్తే వినడం లేదు కదా అంజు. అందుకే ఇంకొకసారి నన్ను లైట్ తీసుకోకుండా ఉండడం కోసం ఇదంతా చేయాల్సొచ్చింది అని గట్టిగా అంటాడు. గీత కంగారు పడుతుందని అర్థమైన దేవా, మరీ అంత టెన్షన్ పడకు అంజు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈ రోజుకి హాయిగా రెస్ట్ తీసుకో. రేపటి నుండి మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్ అంజు బేబీ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నక్షత్ర భయంగా చూస్తూ ఉండడంతో గీత తన భయాన్ని తగ్గించుకొని నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర గీతను గట్టిగా హగ్ చేసుకొని, "వాడు మనం అనుకున్న దానికన్నా చాలా డేంజర్‌గా ఉన్నాడు గీత. ఇప్పుడు వాడి నుండి నిన్ను ఎలా సేవ్ చేయాలో అర్థం కావడం లేదు. నా మాట విను గీత. ఈ విషయం డ్యాడీకి చెప్పి మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం. అప్పుడు వాడి నుండి నీకెలాంటి ఇబ్బంది ఉండదు" అని ఏడుస్తూ అంటుంది. గీత కొంచెం సేపు ఆలోచించి, "లేదక్కా, వాడి వాలకం చూస్తుంటే మనల్ని కనీసం ఈ సిటీ
దాటను కూడా దాటనివ్వడు. ఒకవేళ ఏదో ఒకటి చేసి మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా వాడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అయినా సమస్య నుండి పారిపోవడం కన్నా దానికి సొల్యూషన్ వెతకడం బెటర్. కొన్ని రోజులు వాడు చెప్పింది చేయడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఈ ప్రాబ్లమ్ ఎలా అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.